మనందరి గురువు జగద్గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడంకు హృదయపూర్వకంగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంతో చక్కని పర్వదినం మనం ఈ సందర్భంగా మన గురువు గారికి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడంకు ప్రత్యేకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. మనము ప్రతిరోజు ఎంతో చక్కగా మార్నింగ్ 5 to 6 గైడెడ్ మెడిటేషన్ చేసుకుంటున్నాము. అదే విధంగా రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఎంతో చక్కగా మనము సీనియర్ మాస్టర్స్ చేత లైవ్ గైడెడ్ మెడిటేషన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగానే ప్రతిరోజు మనం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఎంతో సీనియర్ మాస్టర్స్ దగ్గర ఎంతో ఆత్మజ్ఞానం గురించి మనము అవేర్నెస్ క్లాసెస్ వింటూ ఉన్నాం ఫ్రెండ్స్. అందులో భాగంగా మనకు ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మన పిరమిడ్ కాల్ సర్వీసెస్ యూట్యూబ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫున గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు ఈ రోజు గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ ఇద్దరు కూడా మన గురు పౌర్ణమి గురించి దాని యొక్క విశిష్టతను గురించి తెలియజేయడం వచ్చినారు ఫ్రెండ్స్. మనం మేడం ఇద్దరిని కూడా మనం ఆహ్వానం పలుకుదాం. మనకి ఈ రోజు ఇద్దరు సీనియర్ మాస్టర్స్ శ్రీదేవి మేడం, గిరిజా మేడం ఇద్దరు కూడా మనకు గురు పౌర్ణమి గురించి వివరిస్తారు. మనకు మొట్టమొదటిగా మనకు ఇప్పుడు గిరిజా మేడం గారు మనకు ప్రొద్దుటూరు నుండి విచ్చేశారు. 2095లో ధ్యానంలోకి రావడం, పిఎస్ఎస్ఎం కు బాగా చాలా సంవత్సరాల పరిచయం ఉన్న మేడం కూడా మేడం తన యొక్క ధ్యాన జీవితంలో ఎంతో జ్ఞానాన్ని అనుభవాలను పొందారు. సందర్భాన్ని బట్టి మేడం అప్పటికప్పుడు కవితలు రాయడం, పాటలు పాడడం ఎంతో చక్కగా అందరికీ వినిపిస్తూ ఆనంద ముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం గుళ్ళపల్లి సరోజ మేడం యొక్క టీంలో టీచర్ గా కూడా తన యొక్క సేవలను అందిస్తూ తద్వారా పొందిన జ్ఞానాన్ని అందరికీ కూడా విస్తృతంగా అందరికీ అందిస్తూ జూమ్ సెషన్స్ ద్వారా కూడా తన యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. ఈ రోజు మనకు గురు పౌర్ణమి గురించి చాలా చక్కగా ఎంతో జ్ఞానాన్ని వివరించడానికి మేడం సిద్ధంగా ఉన్నారు. మేడం ని మనం సాధారణంగా ఆహ్వానం పలుకుదాం ఫ్రెండ్స్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు గిరిజా మేడం, పిరమిడ్ కాల్ సర్వీసెస్ జూమ్ డయాస్ మేడం. హార్టీ పంచాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మనందరి గురువు గారైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మేడం గారికి గురు పౌర్ణమి సందర్భంగా నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ, అలాగే ప్రత్యక్ష పరోక్ష గురువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళను అంటే ఆ టీం మొత్తాన్ని నాగ్వి మేడంకి, అట్లా మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సందర్భంగా గురువు గారికి మనందరి తరఫున ఒక చిరు కానుకగా ఒక గురు గీతం ద్వారా మనం కార్యక్రమంలోకి అడుగుపెడదాం మాస్టర్స్. ప్రప్రథమంగా ఆ సుమాంజలిని మనం గురువు గారికి అర్పించుకుందాం. అఖండ మండలాకారమైనటువంటి ఆ గురు మండలికి నా నమఃపూర్వక నమస్సుమాంజలి అర్పించుకుంటూ, దైవమైన చూపలేడు ఒక్క గురుని, దైవమైన చూపలేడు ఒక్క గురుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని, దైవమైన చూపలేడు ఒక్క గురుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, దైవమైన చూపలేడు ఒక్క గురుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకాలలో. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు, మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర,
దైవమైన చూపలేడు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి, యుగాంతాల నిదుర నుండి దిగాంతాల వెలుగులోకి, చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకి నందనాల వందనాలు, సుమ పరిమళ చందనాలు. నడిపించే గురువుకి నందనాల వందనాలు, సుమ పరిమళ చందనాలు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సకల శాస్త్ర సారాంశము ఉగ్గుపాలరంగరించి, సకల శాస్త్ర సారాంశము ఉగ్గుపాలరంగరించి, శిష్యునకందించే గురుదేవుని, శిష్యునకందించే గురుదేవుని. దైవమైన చూపలేదు ఒక్క గురువుని, సద్గురువైతే చూపగలడు దేవదేవుని. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువే దైవం. గురువులపై అచంచలమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, గురువును హరిహర బ్రహ్మస్వరూపంగా భావించే వాళ్ళందరం కూడా ధన్యులమే మాస్టర్స్. యువతల ఒడ్డునున్న తాబేలు ఆవలి ఒడ్డునున్న పిల్ల తాబేలును తన దృష్టి మాత్రం చేత పెంచి పెద్ద చేసినట్లుగా ఆ గురువు యొక్క కృపా దృష్టి మనల్ని ఎల్లవేళలా జ్ఞాన మార్గంలో ధ్యాన మార్గంలోనూ మనల్ని నడిపిస్తుంది మాస్టర్స్. ఓకే, ఇక నా ధ్యాన అనుభవాలని మీతో పంచుకోబోతున్నాను మాస్టర్స్. మరి నేను 1995లో నా ధ్యాన ప్రవేశం జరిగింది. అంటే అదే జన్మ తీసుకున్నట్టు నాకు. ఇక్కడ స్థానికంగా ఉంటున్న జ్యోతి వస్త్రాలయం ఓనర్స్ సగళ సుబ్బారావు, రాగిణి గార్ల ద్వారా నాకు మొట్టమొదట ధ్యాన పరిచయం జరిగింది. అలాగే వాళ్ళ ద్వారా చాంద్ భాష అని వాళ్ళ టీంలో ఉన్నారు. ఆయన అప్పటికే ధ్యాన ప్రచారం చేస్తూ సార్కు ఎంతో ప్రేశిష్యుడుగా మెలుగుతున్నారు. ఆయన ద్వారా ఒకరోజు వీళ్ళు అంటే సుబ్బారావు గారు, రాణి గారు నాకు ఒక పుస్తకాన్ని పంపించారు. ఆ పుస్తకం పేరు తులసీదళం. ఆ పుస్తకమే నన్ను నా ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికింది మాస్టర్స్. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఒకరోజు మా ఇంటికి వచ్చి చదవమని చెప్పారు. అలాగే శివాలయంలో 1-2 రోజుల్లో జ్ఞాన ధ్యాన సభ జరుగుతుంది మేడం, మీ వాళ్ళందరినీ తీసుకురండి అని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు ఓకే అని చెప్పేశాను. ఆ రోజు రాత్రే నేను ఆయన పుస్తకం ఇచ్చిన రాత్రే ఆయన సాయంకాలంగా వచ్చి నన్ను ఇన్వైట్ చేసి ఆ బుక్ ఇచ్చి వెళ్ళారు. ఆ రోజు రాత్రి సరే పనంతా అయిన తర్వాత రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు ఇంకా పడుకోబోయే ముందర బుక్ తీసుకొని చదువుకుంటూ, అంటే బెడ్ లోనే చదువుదామని పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాను. వెంటనే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, మరి అది దానికి మూలం ఏంటో కారణం ఏంటో తెలియదు కానీ ఏ బుక్ పట్టుకున్నా ముందు ఫ్రంట్ టు బ్యాక్ 2 తిప్పి చూసుకుంటాను అన్నమాట. ఇలా బుక్ చూసుకుంటే ముందు ఇలా చూసి ముందు ఇలా ఫస్ట్ ఇట్లా చేసి తిప్పి చూసుకుంటాను.
దాని మీద కవర్ పేజీ తులసి దళ ఉంది. నెక్స్ట్ బ్యాక్ పేజీలో సార్ది ఒక చిన్న ఫోటో ఉందన్నమాట. అది చూశాను పత్రి సార్ని. అప్పుడు ఆయన చూసినప్పుడు ఒక క్షణం అక్కడ నేను స్తబ్దతగా ఉండి కొంచెం సేపు అలా ఉన్న తర్వాత నాకు అనిపించింది, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అంతా, ఆయన వయసు అవన్నీ చూసిన తర్వాత, ఓహో మనకు దగ్గరగా ఉన్నారు సారు. మన ఏజ్ కు కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే నాకు మా వారికి 7 years వారా, అంటే మా ఆయన కంటే ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ ఉంటారేమో సారు. ఇంత చిన్న వయసులోనే ఆ సారు యొక్క ఆ రూపం అది చూసి నేను ఆయన గురువుగా ఒక్క నిమిషం అంటే తటపటాయిస్తూ, ఒక పక్క ఒక విధమైన అఫెక్షన్ కలుగుతూ ఉంది ఆయన మీద. కానీ మరో పక్క మనకు లాజిక్ మైండ్ కదా మాస్టర్స్, ఎన్నో ఉంటాయి, ఎన్నో తొందరగా మనం దైవం ఎదురుగా నిలబడినా మనం కనుక్కోలేమన్నట్టుగా ఉంటుంది మన లాజిక్ మైండ్. వెంటనే అనుకున్నాను, ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత ఈ స్థానానికి వచ్చి ఈ విధంగా అని బ్రహ్మంగారు చెప్పారు కదా, గురువులు ఊరూరా ఒక గురువు వెలుస్తారు, ఉల్లిగడ్డకి ఎన్ని పొరలు ఉంటాయో అంతమంది గురువులు ఆవిర్భవిస్తారు, అలా ఇవన్నీ వాళ్ళల్లో నేను కూడా ఒకరు ఉండొచ్చులే అనుకున్నాను. సరే పుస్తకం తీసి పుస్తకం చదవడం మొదలు పెట్టాను. కొన్ని పేజీలు చదివిన తర్వాత నాకు విపరీతమైన ఇది వచ్చేసింది అనమాట. అది నాకు ధ్యానం, అప్పటికి ధ్యానం అంటే కొంచెం ఉంది, ధ్యానం పరిచయం ఉంది, ధ్యానం అంటే విషయం తెలుసు. అప్పటికి అర్చనా సిద్ధాంతం పూజా మార్గంలో ఉన్నాను కాబట్టి కొంతవరకు తెలుసు. కానీ అది నాకు ముప్పిరిసినట్టుగా నేను అసలు అట్లాగే వెళ్ళిపోయాను, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నిద్ర వచ్చేసింది. అది నిద్ర అనుకోండి, నాకు నా స్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. పడుకుంటే ఇంకా నేను ఒత్తిగిలి పడుకొని అట్లే ఇంకా వెళ్ళిపోయాను ఒక స్థితిలోకి. ఉన్నట్టుండి భళ్ళున తలుపులు తెచ్చుకొని ఒక వెలుగు కాంతి రూపం మనుషుల్ని, అంతే మనం విఠలాచార్య సినిమా డైరెక్షన్ లో సినిమాలు చూస్తున్నప్పుడు మనకు కొన్ని ఆకారాలు కనపడతాయి. అలా లోపలికి వచ్చారు. వచ్చి నేను ఒత్తిగిలి ఇట్లా పడుకున్నాను కదా, వచ్చి కరెక్ట్ గా నా ఒడిని ఆశ్రయించి ఒడిని ఆధారంగా చేసుకొని కూర్చొని హాయిగా నా శరీరం మీద చేతి ఇట్లా ఆంచుకొని ఒక సోఫాలో కూర్చున్నట్టుగా ఇలా పక్కకు తిరిగి నాకు చెప్తూనే ఉన్నారు ఆయన. ఏదో చెప్తున్నారు, నేను వింటున్నాను. అలా ఎంతసేపు గడిచిందో నాకు తెలియదు. తెల్లవారి పాలబ్బాయి వచ్చి బెల్ కొట్టేంత వరకు నేను ఒకే స్థితిలో, అది కల అనుకోండి, అది నా ప్రయాణం అనుకోండి, ఆత్మ ప్రయాణం అనుకోండి, నేను ఆ రోజు అనుభవాన్ని పొందాను. ఆ రోజు నుంచి ఇంకా నాకు ఒక తపన, ఒక ఏంటో మొదలైంది. అప్పటి నుంచి అన్వేషణ కూడా మొదలైంది. సరే సార్ అన్నట్టుగా ఇంకా అది అలా మనసులో నిక్షిప్తం అయిపోయింది. వెంటనే మళ్ళా 2 రోజులకు శివాలయంలో మాకు అక్కడ ధ్యాన సభ ప్రారంభం చేశారు. ఉన్నట్టుండి ఒకనాడు సాయంత్రం వెళ్ళాం అందరము. వెళ్తే అంతా అక్కడ దండిగా ఉన్నారు. మేము బెటాలియన్తో, అంటే మేము అప్పటికే ఆల్రెడీ సత్సంగం చేసుకుంటూ 10 మందిని జత చేర్చుకొని రోజు 10 గంటలు అయ్యేసరికి ఈ వేళకంతా వంట వార్పులందరూ చేసుకొని హాయిగా ఒకరింట్లో కూర్చొని సజ్జన సాంగత్యం చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ, అప్పుడు సుందర చైతన్యానంద గారి రచనలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బుక్స్ అన్ని చదువుకుంటూ కూడా కాసేపు ధ్యానం చెయ్యాలి అనే విషయంగా ఒక 10 నిమిషాలు ధ్యానం కూడా చేయించేదాన్ని. అంటే ధ్యానం అంటే నిర్విషయం మనహ అనేది తెలుసు. అంతవరకు అలా ప్రయాణం జరుగుతుండింది. అప్పుడు అందరం ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయితానే నాతో పాటు వచ్చిన వాళ్ళంతా గుళ్ళోకి ఎంటర్ అయితానే అట్లా అంతా వెళ్ళి, ముందు గుడికి వచ్చాం కదా మనం వచ్చిన పర్పస్ గురువుని దర్శించుకోవడానికి, మనం ఆ సభకు అటెండ్ కావడానికి అనేది తెలుసు. కానీ మనం ఇంకా ఇదిలో ఉన్నాం కదా, మాయామయంలో ఉన్నాం కాబట్టి లోపలికి వస్తూనే ముందు అక్కడికి పోయి దర్శనం చేసుకోవాలి, ఇక్కడ తిరగాలి, అక్కడ తిరగాలి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు చూసుకుంటున్నారు. నేనేమో వెళ్ళాను. లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత ఆ పెద్ద ప్రాంగణం శివాలయం ప్రొద్దుటూరులో, ఎక్కడ ఏ మూల ఏం జరుగుతోంది ఇలా పరిశీలిస్తూ చూస్తున్నాను అన్నమాట. సార్ ఒక మూల నిలబడుకొని ఎక్కడో పడుకొని ఉన్నారు, ఇట్లా పడుకున్నారు. దూరం చూసి ఇలా అన్నారు.
అప్పుడు నేను ముందు ఇది కావాల్సిందని వెంటనే సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలాగే నాతో పాటు అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. ఎందుకు వచ్చారు అన్నారు. సార్ ఇక్కడ ధ్యానం జరుగుతుంది, ధ్యాన సభ జరుగుతుందని చెప్పేసి వచ్చాను. ఓకే అని చెప్పి పక్కన అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు ప్రోగ్రాము. ఇద్దరిని పిలిచి ఇప్పుడు గుంతకల్ అనుకుంటాను, కృష్ణ మాస్టరు, మురళి వాళ్ళందరూ అప్పుడు ఆ బ్యాచ్ లో ఉన్నారు అన్నట్టు. ఫస్ట్ సార్ ఇక్కడికి వస్తే అక్కడికి వాళ్ళు వస్తా ఉండేవాళ్ళు. అయ్యా పిలిచి వీళ్ళతో ధ్యానం చెప్పించండి వీళ్ళకు అన్నారు అన్నమాట. అలా జరిగిన ఆ ప్రయాణం, ఆ సత్సంగంలో, ఆ సభలో, ఆ మీటింగ్ అయిపోయే లోపల సార్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆయన ఫ్లూట్ తీసుకొని వేణు వాయిస్తున్నప్పుడే మళ్ళీ అందరం సుమారుగా ఒక 200 మందికి పైగా వచ్చారు. అందరూ ప్రాంగణం నిండు కూర్చొని ఉన్నారు. అక్కడ ఆ ధ్యానం చేయించడం జరిగింది. ఆ వేణుగాన నాదంలో నన్ను నేను మర్చిపోయాను. అప్పటికంటే ఊరికే చెప్తారు ధ్యానం అంటే ఇది అని చెప్తారు, చెప్పి కూర్చొని పెడతారు కదా, అలాగే కూర్చొని ఫాలో అయ్యాము. అయితే ఆ తెలియదు, అనూహ్యం అసలు ఎట్లా వెళ్ళామో ఏమో, నేచర్ లోకి వెళ్ళాను నేనైతే. అలా వెళ్ళిపోయి నేచర్ లోకి వెళ్ళిపోయి కొండ కోన గుట్ట పర్వతాలు అన్ని తిరుగుతున్నట్టుగా అక్కడ జలపాతాలు, లోటస్లన్నీ ఇలా వికసిస్తూ ముడుచుకుంటూ ఇలాంటి దృశ్యాలన్నీ చూడడం జరిగింది. చాలా నా శరీరంలో ప్రతి అణువు పులకరించిపోయింది. ఆ ఫ్లూట్ మళ్ళీ ఎప్పుడు ఆగిపోయిందో, ఆయన ఓకే అని ఎప్పుడు చెప్పారో అప్పుడు మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి రావడం జరిగింది. అలా ప్రయాణమై ఆ నేపథ్యంలో అలా జరుగుతుంటే అందరినీ అప్పుడు కూడా డౌట్లే. మళ్ళీ మనకు ఒక పక్క అనుభవాలు వస్తున్నా, అది రుచి ఒక పక్క చూస్తున్నాము, తింటున్నాము, కానీ దాని మీద మళ్ళీ ఒక రకమైన ఇదన్నమాట. ఓహో ఎందుకు సార్ అందరినీ ఇలా అడుగుతున్నారు, నీకేం అనుభవం వచ్చింది చెప్పండి, షేర్ చేయండి అని అడుగుతున్నారు. ఒకరు చెప్తున్నారు లేసి, ఇంకొకరు మళ్ళీ అట్లా నాకు అనిపించేది. ఒకరిని అలా చెప్పినప్పుడు ఇంకొకరు కూడా నాకు కూడా ఏదో వచ్చిందని చెప్పాలనిపించి వీళ్ళు కూడా చెప్తారు కదా, ఇది ఏంటో నాకు ఆ మింగుడు పడకుండా ఉండే వ్యవహారము అని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ నా అనుభవం నాకు చెప్తా ఉంది, నాలాగే అందరికి ఉండొచ్చు కదా, వచ్చిండొచ్చు, గమని ఉండాలి అని చెప్పేసి దీన్ని ఆపేసుకున్నాను కాసేపు నా ఆలోచన విధానాన్ని. అలా జరిగి ఆ మరుసటి రోజే నాకు జరిగిన ఈ అనుభవాలన్నీ మళ్ళీ 1-2 రోజుల్లోనే మా కాలనీలో లక్ష్మీ జ్యువెలర్స్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ చిన్న ఒక సమావేశం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధ్యానం తరగతిలో సార్ ముందర ఫస్ట్ లోనే కూర్చున్నాను నేను. పద్మాసనం వేసుకుని కూర్చుంటే సేమ్ అదే ప్రాసెస్. సార్ ఎక్కడికి వచ్చినా ముందు కళ్ళు మూసుకొని కూర్చోండి, ధ్యానం అంటే ఇది అని చెప్పేసి మళ్ళీ తన వేణుగాన రసాస్వాదానికి తీసుకెళ్తారు మనందరినీ. ఆ నేపథ్యంలో కూర్చున్నాను. అంతవరకు బాగానే ఉంది. సగం ఒక 1/2 అవర్ అయిన కాలం తెలియదు. కాసేపు ఆగిన తర్వాత నాకు విపరీతమైన ఎన్నో పరీక్షలు అనమాట. ఇందాక మనం జూమ్ సెషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మేడం గారికి కరెంట్ ఇదైంది, మేడం మళ్ళీ చేస్తామన్నారుగా, అలాగన్నమాట. ఇంకా నాకు కూర్చుంటానే కాసేపు అయిన తర్వాత లోపల ఎటువంటి దేహాన్ని బాడీని అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కూర్చున్నాను అది వేరే. ఇంకా లాక్ చేసుకున్న తర్వాత బాగా ప్యాకప్ అయిపోయాను. ఇంకా తీస్తే కూడా రానటువంటి లాక్స్, చేతులు కానీ కాళ్ళు కానీ అంత బాడీ సెట్ అయింది. ఉన్నట్టుండి చెవులో ఒక చీమ లాంటిది తిరగడం ప్రారంభించిందండి. నాకైతే ఇంకా చేతులేమో తీస్తామంటే చేతులు రావు, కళ్ళు విప్పుదామంటే కళ్ళు తెరవలేకపోతున్నాను. లోపలేమో ఆ పరిస్థితి, దాన్ని ఎలా ఇది చేయడమో తెలియదు అనమాట. కానీ ఏదైతే అవుతుంది ఏమి చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి అన్నట్టుగా ఉండిపోయాను. అలా ఉండి అది ఎక్కువ చేసే కొద్దీ లోపల అరవద నాకు ఇంకా నేను భరించలేను అనిపించింది. ఉన్నట్టుండి దట్టమైన చీకటి నన్ను ఆవరించింది మొత్తం. ఆల్రెడీ మనం కళ్ళు మూసుకొని మనలో మనం ఉన్నాము, ఉండే పరిస్థితి అది. అప్పుడు చీకటి ఆవరించింది. ఉన్నట్టు చీకటి ఇంకా నాకు చీకటి అది ఎక్కువ అయిపోయే కొద్దీ ఆ డార్క్నెస్ ఊపిరి తిరగలేదు. నేను ఇంకా ఉంటానో వెళ్తానో నా మీద నాకే ఇది లేదనమాట. అప్పుడు ఉన్నట్టుండి భళ్ళున రెండుగా ఆ చీకటి చీల్చుకొని ఇలా ఓపెన్ అయిపోయి అక్కడ ఒక రౌండ్ గా సర్కిల్, వైట్ సర్కిల్ ఏర్పడి ఆ సర్కిల్ ఇంకా స్టార్ట్ అయింది. సర్కిల్ ఎప్పుడైతే ఏర్పడిందో నాలో కొంచెము ఇది వచ్చేసింది. నేను లేసాను. లేచిపోయి
ఆ సర్కిల్ ఎక్కడ కనపడతా అటు వెళ్ళాను. ఇంకా నన్ను పిలుస్తోంది రమ్మన్నట్టుగా. అది సర్కిల్ ఇలా ఇలా వస్తా ఉంది. నేను ఇలా ముందుకు వెళ్తున్నాను అనమాట. ఆ సొరంగ మార్గం గుండా ప్రయాణించి మేఘాల రూపంలో ఎంత ఇదిగా అది తలుచుకుంటేనే నా నా ఈ జన్మకు నా అనుభవాలలో సువర్ణాక్షరాలతో అంటే అంత మరిచిపోలేని నా అది ఇదిగా మధుర స్మృతిగా నాకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది అది. అలా వెళ్తున్నాను. నేను వెళ్తానే నాతో పాటు మేమందరం కాలనీ నుంచి వెళ్ళాంగా అందరం కలిసి వెళ్తున్నాం. అలా ఎంత దూరం వెళ్తున్నాం అర్థం కాల. లైట్ బాడీస్ అన్ని తెల్లగా ఉన్నాయి మా శరీరాలు కూడా. వెళ్తున్నాము. వెళ్ళి అర్థం కాల. ఇక్కడ ముందు ఏం పరిస్థితి అనుభవించానో ఊపిరాడకుండా అక్కడ కూడా ప్రయాణానికి అంతం లేదు. కాసేపు అలా కొనసాగిన తర్వాత ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ టన్నెల్ మాయమైపోయిన తర్వాత అడుగు ఎక్కడ వెయ్యాలో వేశాను, కానీ అది ఎక్కడ ఇంకా కదలిక లేదనమాట. నిలబడిపోయాను. చూస్తే అప్పుడు కళ్ళు విప్పడం జరిగింది. చూస్తే అంత తెల్లదనం, శూన్యం. ఆకాశంలో మనం ఎలా ఉంటామో నిర్మలమైన ఆకాశంలో ఉంటే ఏముంటుంది, మనకేం కనిపించదు, అలా ఉందనమాట. అది నా పరిస్థితి. అప్పుడు బయట కూడా ఇక్కడ నేను బాహ్యంగా కళ్ళు తెరిచి ఆ వేళ్ళును చేతుల్లో ఇలా ఇది తీసేసి అప్పుడు సార్ ఓకే చెప్పింది వినపడలేదు. మళ్ళా స్వస్థితికి వచ్చిన తర్వాత ఏంటి నీ అనుభవం అన్నారు. అంటానే ఇదే చెప్పేశాను అనమాట. చెప్తే అప్పుడు సార్ చాలా సంతోషపడి ఓకే నువ్వు హాస్టల్ ట్రావెల్ చేసావు, నీ స్థితి బాగుంది, ఇక్కడి నుంచి నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించు అని చెప్తూ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పారనమాట. తను సందేశాలు నేచర్ లోంచి కూడా సందేశాలు అందుకుంటుంది. తనతో మీ సహవాసం ఇలా కొనసాగండి, కొన్ని మాటలు చెప్పారు, అయిపోయింది. ఆ రోజు నుంచి నా జీవితంలో ఇంకా వెనక్కి తిరిగి చూసుకునేది లేదు మాస్టర్స్. ఆ ధ్యాన జీవితం ఈనాటికి కూడా ఎన్నో సవాళ్లను, పండుగలను అన్నిటినీ సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి పెద్ద పిల్లలు అయిపోయారు. అబ్బాయి మ్యారేజ్ అయిపోయి అబ్బాయికి కూడా 2 పిల్లలు, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయికి కూడా 2 పిల్లలు. మనవడికి మనవరాళ్ళకి 15 years ఏజ్ ఇప్పుడు ప్రజెంట్. అలా కొనసాగుతుంది. అందరూ ధ్యానం చేస్తాము. అది సంపూర్ణ ధ్యాన కుటుంబం అని చెప్పడానికి నాకు చాలా సంతోషం. మరి ఈ నేపథ్యంలో మాకు ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారితో నా ప్రయాణం అని చెప్పుకునే విషయానికి వస్తే, ఆ గురువు ఆ రోజు నుంచి నా జీవితంలో రకరకాలుగా ఎన్నో సందర్భాలలో అంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, ఎన్ని ఈతి బాధల్లోనూ ప్రతి చోట ఇంక లేదు నో సోర్స్ అన్నప్పుడు ఓపెన్ అయిపోతుంది మాస్టర్స్, మార్గం సుగమం అయిపోతుంది. అలా ప్రతి దాన్ని నేను ఓవర్కమ్ చేసుకుంటూ ఆర్థికమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక పక్క ఆధ్యాత్మిక పరంగా ఈ జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ చాలా ఎక్సైటింగ్ గా జీవితాన్ని అంటే ఒక ఛాలెంజెస్ ఉన్నప్పుడే కదా స్వీట్నెస్ ఉంటుంది. మామూలుగా ఉంటే సాదాసీదాగా ఉంటే జీవితం కాదు. తీరా మా పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేసరికి మాకు ఫైనాన్షియల్ ఇది సంప్రాప్తించింది కష్టాలు. అప్పుడు కూడా మేము తట్టుకొని ఉన్నాము. అప్పుడు సార్ ఊరికి వస్తున్నా ఇక్కడ ప్రొద్దుటూరుకి అప్పట్లో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారన్నమాట. వెళ్తున్నప్పుడు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు సార్ తోటి ఇక్కడ ప్రొద్దుటూరులో సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఒక చోట ఒక నైట్ వన్ డే వర్క్ షాప్ జరుగుతూ నైట్ అవుట్ చేసే కార్యక్రమానికి అటెండ్ కావాల్సి వచ్చింది. సార్ తో పాటు మేము కూడా వెళ్ళాము. ఆ సార్ అక్కడ ఆయన చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటి నాకు గుర్తొస్తా ఉంది మాస్టర్స్. ఇప్పుడు మనం అదే కదా ఆయన కాన్సెప్ట్లతోనూ ఆయన ధ్యానాలతోనూ మనం మన జీవితాలను ఎంతో ఇది చేసుకొని ఈ రోజు ఇంత హాయిగా ఉన్నామంటే ఇలాంటివి ఎన్నో కారణాలు. కానీ లైవ్లీ నేను చూసింది అది అప్పట్లో ఏది 2000 సంవత్సరాలు అప్పుడు. ఒకరోజు వెళ్ళాము క్లాస్కి. వెళ్తే క్లాస్ జరుగుతుంది ఉన్నట్టుండి అందరం కూర్చొని ఉన్నాము. సార్ క్లాస్ స్టార్ట్ చేశారు. ఒక అమ్మాయిని పక్కన ఉన్న అమ్మాయిని హఠామని కొట్టేశారు అన్నమాట. చెంపదెబ్బ చెళ్ళు అనిపించారు. ఆ అమ్మాయికి 10 సంవత్సరాల లోపలు ఉంటాయి. వాళ్ళ మమ్మీ పక్కన కూర్చోన్నారు, అందరం కూర్చోన్నాం. అలా సార్ ఎందుకు చేశారో, ఎవరికైనా ఏదో టాపిక్స్ గురించి చెప్తూ సార్ మధ్యలో అలా చేశారు అంటే అందరికి షాక్ కదా మాస్టర్స్. అప్పట్లో మనం ఉన్నాం. కాసేపు అయిన తర్వాత సార్ మళ్ళీ ఆయన చెప్పే టాపిక్ ని చెప్తూ నేను ఎందుకు కొట్టానో అమ్మాయిని మీరు చెప్పండి, మీలో ఎవరైనా చెప్పగలరా
అని అడిగారు. ఎవరు చెప్తారు, మీకేం అర్థమైంది అని అడిగారు అనమాట. అప్పుడు ఇంకా ఎవరికి నోట్లో మాట రాలేదు. ఒక్కొక్కరు సరే కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ సార్ అవేర్ చేస్తానే ఒక్కొక్కరు చెప్పడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే ఎవరి హృదయంలో యోద్భావం తద్భవతి, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ వచ్చారన్నమాట. చెప్తూ వస్తే లాస్ట్ లో అందరు చెప్పిన తర్వాత, మీ అందరివి ఒకెత్తే, కానీ ఎదవల్లారా, ఇదేనా మీరు ప్రజెంట్ లో ఉండాలి, అయినా ఇక్కడ ఏం జరుగుతుందో కరెక్ట్ గా మీరు చూడగలిగినప్పుడు మీకేం అర్థం అవ్వాలి? ఇప్పుడు కొట్టింది నేనైతే మీకెలా తెలుస్తుంది? నేను కదా కొట్టింది, నాకేం తెలుసు సార్, మీరు కొట్టారు, మీకు తెలుస్తుంది అని చెప్పి మీ సమాధానం రావాలి. అంటే లోగుట్టు పెరుమాళ్ళకెరుక, కొట్టింది నేను కాబట్టి నాకు తెలుసు, మీకేం తెలుసు? అందుకని చూసిన ప్రతిదాన్ని జడ్జి చేయకూడదు, చేసి మన ఇష్టం వచ్చినట్టు మనం వాగకూడదని ఆ రోజు ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ని ఆయన వివరించారు. ఇలాంటివి ఎన్నో మచ్చుకి మనకుండే ఈ చిన్న సమయంలో మనం ఎన్నో చెప్పుకోలేము. అలా ఇంకా ఆయన కృప, ఆ గురు కృపతో మనం ఎలా బయటపడ్డామనే కొన్ని విషయాలకు వస్తే, నేను మా అమ్మాయి పెళ్లి విషయంలో కొంచెం కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్లికి ముందే గ్లకోమా వచ్చి ఐసైట్ ఇదైన దానివల్ల మ్యారేజెస్ చూసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎవరైనా వస్తే అందులో మేము మీడియం కలర్ మాస్టర్స్, ఇది పెద్ద ఇది కదా, ఇప్పట్లో అంటే మనం అంతా ఆత్మ పరిణితి పొందిన తర్వాత అవన్నీ ఏమి లెక్కలోకి రావు. అప్పుడు అన్ని కావాలి, డబ్బులు కావాలి, అమ్మాయి తెల్లగా ఉండాలి, అన్ని ఎన్నో కోరికలు అన్నమాట, అవన్నీ ఉంటాయి. ఎవడొచ్చినా కానీ అంతా బాగుంది, పాప ఎన్లైట్మెంట్, ఇంటెలిజెంట్, అంతా బాగానే ఉంది అని, ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది. ఇట్లాంటి సమయంలో మా అమ్మాయికి ఉన్న ఆ చిన్న అదే ఏదైతేనేమి ఆ లోపాన్ని మనము చెప్పాలి అంటుంది మా అమ్మాయి. వచ్చిన ప్రతి వాళ్ళకి ముందు తెలియజేయాలి ఈ విషయాన్ని అంటుంది. అది కూడా ఓకే, మనం ఎందుకంటే మనం కూడా న్యాయబద్ధంగా ధర్మంగానే జీవిస్తున్నాం కాబట్టి కొంతవరకు, కానీ నాకు మింగుడు పడలేదన్నమాట ఆ విషయం. ఎన్ని అట్లా మనము ఎదుర్కొన్నాం కదా అనేసి ఆ టైంలో మదనం పడుతుండేదాన్ని. అప్పుడు సార్ వచ్చారు. సార్ వస్తే అప్పుడు సార్ బస చేసిన చోటుకి వెళ్ళి, మేము ఎక్కడొచ్చినా అందరం వెళ్తాం కాబట్టి వెళ్ళి ఇంక సార్ని పర్సనల్ గా కలిసినప్పుడు అడిగాను, సార్ ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, ఒక ధర్మ సందేహం ఉంది సార్, ఎలా సార్, ఏం చేయాలి అంటే, ఏంటి అన్నారు. అంటే ఇది సార్ విషయము, ప్రజెంట్ పాపకి ఇలా సంబంధాలు వస్తున్నాయి, కానీ ప్రతిదీ ఇలా అవుతుంది, ఇది ఎంతవరకు నాకు చెప్పొచ్చు చెప్పకూడదు అనేది ధర్మ సందేహం ఉంది సార్, అది ఎలా మమ్మల్ని ప్రొసీడ్ కమ్మంటారు అంటే, అది ఏంటి అన్నారు. అంటే సార్, తల్లిగా నా వేదన సార్ అని చెప్పాను. తల్లా? ఎవరి తల్లి? నువ్వు తల్లివా? ఎలా తల్లివి? దేహవత్ నువ్వు తల్లివి, ఆత్మవత్ తల్లివి కాదు, అందరం ఒక్కటే. ఏమి నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అమ్మాయిని పంపించేసే నాతో, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పారు. అలా మాకు ఆయన ఆ ధైర్యాన్ని ఇచ్చి, నేను అప్పుడు ఇంకా న్యూట్రల్ గా ఉండడం మొదలు పెట్టాను. కానీ ఏదైతే ఏం జరిగింది అనేసి లాస్ట్ కు ఆ అబ్బాయి కూడా, వచ్చిన అబ్బాయి, ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి చేస్తున్న అబ్బాయి కూడా వీటన్నిటికీ అంగీకరించి మేమంతా ఇదిగో ఎంతో ఓపెన్ మైండ్ తో చేసుకున్నాము. ఆ అమ్మాయికి ప్రపోజల్స్ చూసేటప్పుడు కూడా ఇంట్లో ఎవ్వరు లేరు. మా పరిస్థితులు అట్లయిందని మా ఆయన కూడా ఇంట్లో నుంచి వేరే చోటుకి వెళ్ళి వర్క్ చేయాల్సి వచ్చింది. చిలుకలూరుపేట, గుంటూరులో ఉన్నారు అప్పుడు. ఆ సమయంలో నాకు కనీసం కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అంతమంది ఫ్యామిలీ, మాకు పెద్ద ఫ్యామిలీ, దండిగా ఉన్నారు, కానీ ఆ సమయానికి ఎవరు నాకు అందలేదు. అంటే మనం ఆ స్థితిని ఎదుర్కోవాలని ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకోటి కూడా విషయం చెప్పాలి, మనం ఎన్నో సెంటిమెంట్స్, మనకి ఏదన్నా చేయాలి పని అంటే కదా, అమ్మాయికి ఇప్పుడు వచ్చిన అబ్బాయి, మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయి డేట్ లో ఉంది, ఇంకెవరు లేరు నాకు, బయటికి పోయి స్వీట్స్ తెచ్చేవాళ్ళు కానీ, వాళ్ళు వస్తే ఏమి ఏ సౌకర్యాలు చేసుకోవాలన్నా నేను అమ్మాయి. అబ్బాయి ఎంసీఏ చూస్తూ మెడ్రాస్ లో చదువుకుంటున్నాడు. వేరే వెంటనే అన్ని సమర్పణ భావంతో ఆ గురువు మీద భారంతో వేసి ఆ ఆలోచన పక్కన పెట్టేసి పోయి వెళ్ళి తీసుకొచ్చి అన్ని చేస్తే సక్సెస్ఫుల్ గా అది నెరవేరింది. అది జరుగుతున్నంత సేపు సారు నా ఎదురుగా నాకైతే కనపడుతూనే ఉన్నారు. ఆ అబ్బాయి వెనకాల కూడా సార్ కనపడుతున్నారు. అసలు నాకు అంత అవేర్నెస్ వచ్చింది అప్పటికి. ఇంట్లో ఎవరు లేకుండా అంత కార్యక్రమం జరుగుతుంటూ కూడా కొన్ని విషయాల్లో ఎక్కడో అక్కడ కూడా మంచిని చూస్తూనే, అన్ని చూస్తూనే ఎక్కడో ఏదో లోపం ఉంది, నా ఆవేదన ఏమి అనుకున్నాను. మళ్ళీ
నాకు మళ్ళీ ఆ అబ్బాయిని అంతా చూపులు అయిపోయిన తర్వాత ఇంట్లో పిలిచిన తర్వాత నాకు ఇట్లా అనిపిస్తా ఉంది నాన్న, నీకేమన్నా ఫిజికల్ గా కొంచెం ఎక్కడైనా ఏదైనా ఇదా అని అడిగితే అమ్మా మీరు అనుకున్నట్టు అన్ని ఏం లేదని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న గాయాన్ని చూపించాడు అనమాట. ఆ గాయం అయితే అది మానిపోయి ఉండదు. అంటే అంత ట్రాన్స్పరెంట్ గా నాకు సారు అంత ఇదిగా ఆ కృప ఆయన నిలబడి నాకు అది చేసినట్టుంది. ఆ తర్వాత సార్ మా అమ్మాయి మ్యారేజ్ కి రావడం జరిగింది, మంచి సందేశాన్ని ఇచ్చి దిగ్విజయంగా అది జరుపుకున్నాము. ఇలా ఎన్నెన్నో. గురు పౌర్ణమి గురించి 2 వాక్యాలు మేడం. గురు పౌర్ణమి గురించి 2 వాక్యాలు చెప్పేస్తే మనం మళ్ళా శ్రీదేవి మేడం ని వెల్కమ్ చేసుకుందాం మేడం. ఓకే 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 మా అలాగే. ఇంకా మరి పత్రిజీ సారు అన్న ఆయన ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆ గురువును, ఇంకా ఆ పౌర్ణమి యొక్క విశిష్ట అందరికీ తెలిసిందే. ప్రకృతిలో ప్రతి అణువణువు ఈ గురు తత్వంతో నిండి ఉంటుంది. ఈ రోజు ఆ ఎనర్జీస్ తో ఫుల్ఫిల్ గా ఉంటారు. మరి పత్రిజీ సారు మన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన రూపు దాల్చిన చైతన్యం. ఆ చైతన్యం అంతా ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి నేచర్ లో, ప్రతి అణువణువులోనూ, ప్రతి చెట్టు చేమ పుట్ట అన్నిట్లోనూ ఆయనే మనకు విశ్వరూప సందర్శనంగా భావిస్తూ అసలు మనకు ఆయన చేసినటువంటి కృషి, అసలు ఈ రోజు ఈ గురుతత్వాన్ని గురించి గురు పౌర్ణమి యొక్క విశిష్టత అంటే ఆ ఎనర్జీస్ అపారంగా గురు కరుణ కటా కృపాక్షాలన్నీ కూడా ప్రతి దీంట్లోనూ ప్రసరిస్తూ ఉంటాయి. అవన్నీ మనం స్వీకరిస్తున్న ఇది శుభ తరుణం ఇది. మరి ఆయన ఆ విశిష్టతను మనం ఆ గురువుని చూసి ఆయన గురించే నాకు చెప్పాలని అనిపిస్తా ఉంది. ఇప్పుడు సారు ఎన్నో మాటలు కాదండి మనకు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అని మనం సంబోధిస్తారు. ఆయన త్రితత్వాన్ని మనకు ఆ 3 పదాలలోనూ ఎంతో వివరణాత్మకంగా చెప్పి మనకు సృష్టిలో మిత్రత్వం అంటే ఎంత ఇది అని చెప్పేసి అల్టిమేట్ కదా మాస్టర్. సృష్టిలో ఎప్పుడైతే మనం అన్నిటిని చూడగలుగుతామో, ఆ సృష్టితో ఫ్రెండ్షిప్ చేయగలుగుతామో అది స్వామిత్వానికి, మాస్టరీకి దారితీస్తుంది. ఎప్పుడైతే జ్ఞాన ధ్యాన సముపార్జన చేసి మనం ఒక పరిపూర్ణ స్థితికి వచ్చామో అప్పుడే లయం అంటే ఆ దైవ స్థితి మనకు అందుతుంది అని మనకు ప్రాక్టికల్ గా తెలిపినటువంటి గురువు గారు మన పత్రిజీ గారు. మరి అందుకే మాస్టర్స్ వాళ్ళకి అది ఆ దైవ స్థితిని ఎప్పుడైతే ప్రాప్తించుకుంటారో అది ఇంకా వాళ్ళకి ఒక ఆటలాగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మన గురువు గారు. అందుకే మనిషి చేస్తే కర్మ, దేవుడు చేస్తే లీలలు అని చెప్పి అంటారు. ఆ లీలలు చేసి మనల్ని ఈ విధంగా మనల్ని ఈ స్థితికి తెచ్చినటువంటి ఆ గురువు గారికి ఎప్పుడైతే ఈ రెండింటితో మనం ఎప్పుడైతే ఆ నేచర్ తోనూ ఆ స్వామిత్వంతోనూ ఇదైతామో, ఎప్పుడైతే లయం అవుతామో, సంపూర్ణంగా మనం మమేకం అయిపోతామో అప్పుడు ఆ దివ్యత్వం మనకు మన సహజ స్వభావంగా మారిపోతుంది మాస్టర్స్. దాంతోనే ఆ దివ్యత్వాన్ని మనం అది లయంగా పోల్చుకోవచ్చు. అప్పుడే మనం దైవ స్వరూపులము. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎలా ఉంటుంది? ఒక నాణ్యాన్ని చూసుకున్నప్పుడు 2 వైపులా ఉంటాయి. ఆ 2 వైపులా ఉన్నప్పుడే నాణ్యానికి ఆ విలువ అన్నమాట. మరి ఈ జీవధార అంటే ఈ భౌతిక శరీరం ఉన్నంత వరకు అనుకుంటే అది తప్పు మాస్టర్స్. మరి శరీరం ఉన్నంత వరకు అనుకుంటే అది పొరపాటు. భౌతిక జీవితం నాణ్యానికి ఒక వైపు మాత్రమే. మరి ఇటువైపు ఏంటి అంటే మరి అది సమాప్తం కాదు మాస్టర్స్, ఇంకొక నూతన ప్రయాణానికి నాంది. ఈ అనంతమైన జీవన ప్రయాణంలో ఇది కూడా ఇంకొక మెట్టు మాత్రమే. మరి ఈ సంపూర్ణతని అర్థం చేసుకున్నప్పుడు మనలోని దివ్యత్వాన్ని మరియు లయం అన్న ఆ శబ్దాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకొని మనల్లో మనం మమేకం కాగలుగుతామో అది లయం అనేది అంతం కాదు, ఆరంభం అని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మరి ఇంతటి సత్యాన్ని సందేశాలని మనకు ఎంతో సహజంగా సరళంగా మనకు అందిస్తున్న ఆ పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన ధ్యాన కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుందాం మాస్టర్స్. నాలాగా మరొక మాస్టర్ శ్రీదేవి మేడం గారు వారి అనుభవాలను కూడా మనం ఇప్పుడు విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మరొకసారి మరిన్ని అనుభవాలతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం. ఇలాంటి అనుభవాలు గురువు గారి సాంగత్యంలో ఎంత అద్భుతంగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగామనేది అందరికీ మనం తెలియజేసుకోవాలి మేడం. షూర్లీ
మళ్ళీ ఇంకొకసారి మీ యొక్క క్లాస్ మాకు కావాలి, మీ యొక్క జ్ఞానం కూడా కావాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శ్రీదేవి మేడం ని మనం ఆహ్వానించుకుందాం మేడం. ఫ్రెండ్స్, మనకు ఈ రోజు ఎంతో చక్కగా గ్రేట్ సీనియర్ మాస్టర్స్ ఇద్దరు కూడా గురు పౌర్ణమి యొక్క విశిష్టత తెలియజేయడానికి మనకు పిరమిడ్ కాల్ సర్వీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు శ్రీదేవి మేడం యొక్క దగ్గర కూడా మనము ఆ గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకతను, దాని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి మేడం ను ఆహ్వానించే ముందు మేడం గురించి కూడా మనం కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. మేడం శ్రీదేవి మేడం విజయవాడ నుంచి వచ్చేసారు. మేడం శ్రీదేవి మేడం 2010లో ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి కూడా నిరంతర ధ్యాన సాధనలోను, ధ్యాన మార్గంలో ఉంటూ, ధ్యాన ప్రోగ్రామ్స్ లోను పార్టిసిపేట్ చేస్తూ, పత్రిసార్తో కలిసి ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తులో భాగంగా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడం, అందులో భాగంగా మేడం గారు పిరమిడ్స్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. కనకదుర్గ పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థాపించి ఆధ్యాత్మిక తరగతులు కండక్ట్ చేస్తూ పిరమిడ్ సెంటర్స్ ను పత్రిసారు చేతుల మీదుగా కూడా ఓపెనింగ్ చేసుకున్నారు శ్రీదేవి మేడం. మేడం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ విస్తృతంగా పంచుతూ జూమ్ సెషన్స్ ద్వారా కూడా తన జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా మనకు గురు పౌర్ణమి గురించి వివరించడానికి పిరమిడ్ కాల్ సర్వీసెస్ కు విచ్చేస్తున్నారు. మేడం ని మనం ఆహ్వానించుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు పిరమిడ్ కాల్ సర్వీసెస్ శ్రీదేవి మేడం. హార్టీ వెల్కమ్ మేడం. మేడం మ్యూట్ లో ఉన్నారు. ఓకే అమ్మా. ముందుగా నన్ను ఆహ్వానించిన పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ప్రణామంలో, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రణామంలో, నన్ను ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు ఎంతో విశేషమైన రోజు, గురు పౌర్ణమి. అంటే గురువులకి మన కృతజ్ఞతను తెలియజేసుకునే రోజు. ఎంతో అద్భుతమైన ఈ రోజు మేము పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా పత్రిజీతో మా ప్రయాణం అని తెలియచేయడానికి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ముందుగా గురువు గారి గురించి చిన్న కవిత చెప్తాను. 6 అడుగుల అందమైన రూపంతో అందరికీ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందమైన మాటలతో అందిస్తూ, అందరి ఆనందానికి ఆనాపాన సతి ధ్యానం చాలా అవసరమైనది అని బోధిస్తూ, అందరి ఆరోగ్యానికి శాకాహారం అత్యుత్తమమైనది అని తెలుపుతూ, అందరికీ స్వాధ్యాయం ద్వారా చక్కని ఆత్మజ్ఞానం లభిస్తుందని వివరిస్తూ, అందరికీ సజ్జన సాంగత్యం ద్వారా అనేక విషయాలను తెలియజేస్తూ, అందరిలోని అజ్ఞానాన్ని తొలగిస్తూ, అందరి జీవితాల్లో అనంతంగా వెలుగులు పంచుతున్న మన ప్రియతమ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి వందనములు. చూడండి ఎంత చక్కగా పత్రిజీ మన గురించి ఏం నేర్పిస్తున్నారు, మనం ఏం నేర్చుకోవాలి అనేది ఎంతో చక్కగా తెలుసుకుంటున్నాం మనమంతా కూడా. నేను ఏప్రిల్ 2010వ సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. నేను దుఃఖంతో ఉన్నప్పుడు దుఃఖ నివారణకు ఇక్కడికి వచ్చాను. ఒకే సంవత్సరంలో 3 మా కుటుంబంలో మరణించడం నా దుఃఖానికి కారణం. అప్పుడు ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చని మా అమ్మగారే స్వయంగా చెప్పటం, నేను ధ్యానాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. ఎంత చక్కగా మేము ఆ ధ్యానాన్ని వాసవి పిరమిడ్ అని ఏదో అంటారు చూడండి, తంతే బూర్ల గంపలో పడ్డట్టు అని, అలాగా నేను పిరమిడ్ లోనే మొట్టమొదటిసారి ధ్యానము చేశాను. ఎంతో చక్కగా 1 గంట ధ్యానంలో నేను ఆలోచన రహిత స్థితిని, ఆ శూన్య స్థితిని, బ్రహ్మానందాన్ని అన్నిటినీ కూడా ఆ రోజే పొందాను. వెంటనే నాకు మా బాబాయ్ గారు ధ్యానంలోకి వచ్చానని తెలిసి పత్రిజీ గారి యొక్క కొన్ని సీడీలు, ఆయన పోస్టర్ అవన్నీ పంపించి ధ్యానం చేసుకోమని పంపించారు. కానీ నేను అప్పటికి నాకు థాట్ పవర్ అని కానీ సంకల్ప శక్తి అని కానీ ఏమీ తెలియకుండానే చక్కగా పత్రిజీ గారిని స్వయంగా చూడాలి అనుకున్నాను. ఆయన ద్వారా మన జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నాను. ఆయన వేణునాదంలో ధ్యానం చేయాలి అనుకున్నాను.
అన్నీ కూడా చక్కగా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ సృష్టికి చెప్పడం వలన 15 రోజుల్లో, అంటే మే 5వ తారీఖే నేను పత్రిజీని గంపలగూడెం ఊరిలో కలుసుకున్నాను. ఆ కలుసుకున్నప్పుడు మొట్టమొదటి చూపులోనే పత్రిజీ నన్ను కింద నుంచి పైదాకా ఒక స్కాన్ లాగా చూశారు. తర్వాత పత్రిజీ గారికి నేను ఈ మార్గంలో ఉంటానని మాట కూడా ఇవ్వటం ఆ పరిచయంలోనే జరిగిపోయింది. ఇంకా ఆ రోజు సాయంత్రం చక్కగా పత్రిజీ 500 మందితో ఒక ఓపెన్ గ్రౌండ్స్ లో అందరితో ధ్యానం చేయించటం, వేణునాథ ధ్యానం చేయడం, నేను ఆయన నోటి ద్వారా చక్కని జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎంతో అద్భుతంగా చాలా చక్కగా జరిగిపోయాయి. ఆ తర్వాత నేను పత్రిజీ చెప్పిన ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని దాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. అసలు మనం విన్నదాన్ని, పత్రి గారు చెప్పిన దాన్ని ఆచరణ చేస్తే జీవితం అంతా ఆనందమే ఆనందం. ఇంకా 2011లో మేము బుద్ధ పౌర్ణమి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాను. ఎంతో అద్భుతంగా పత్రిజీ యొక్క దివ్య జ్ఞాన సందేశాలను ఎంతో అద్భుతంగా విన్నాము. అక్కడ ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాము. ఆ తర్వాత అక్కడ కార్యక్రమంలో పెద్దగా వాన కురిసింది ఒక్కసారి కార్యక్రమం జరుగుతున్నప్పుడు. అయినా సరే సార్ ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోండి, అందరూ ధ్యానం చేస్తూనే ఉండండి అని చెప్పి అందరినీ ఆ వానలో గంట సేపు ధ్యానం చేయించారు. ఎంత ఎంత అద్భుతం అంటే అది చాలా మర్చిపోలేని క్షణం అన్నమాట. అలా నేచర్ తో మనం అంత దగ్గరగా ఆ వానలో అలా ధ్యానం చేయటం అందరికీ ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చింది. ఇంకా మేము విజయవాడలో మారం శివప్రసాద్ గారి క్లాస్ జరిగేటప్పుడు పత్రి సార్ పెద్ద పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్ నేను అక్కడ ధ్యానానికి వెళ్ళినప్పుడు ఆ పోస్టర్ వైపు చూస్తుంటే ఆ కళ్ళు ఎటో చూస్తున్న కళ్ళు తిన్నగా నా కళ్ళలోకి చూస్తున్నట్టు తెలిసింది నాకు. ఇదేంటి అని చాలా రకాల ప్రదేశాల్లో కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నా కూడా సార్ కళ్ళన్నీ కూడా నా వైపే చూస్తున్నాయి. అప్పటికి ఆయన కళ్ళ ద్వారా మనకు ఆ శక్తిని అందిస్తారు అని నాకు తెలియదు అనమాట. తర్వాత నేను మా ఫ్రెండ్స్ ని అడిగినప్పుడు, సీనియర్స్ ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ ఎప్పుడు ఎందుకు అందరినీ అలా కళ్ళల్లో పెట్టి చూస్తారంటే ఎంతో ఎంతో శక్తిని ఆయన కంటి చూపు ద్వారా మనకు అందిస్తారు. మరి ఎంత భాగ్యం. నేను చాలా ధ్యానానికి వచ్చిన కొద్ది కాలానికే సార్ అక్కడ భౌతికంగా లేకపోయినా కూడా ఆస్తల్గా కూడా నాకు ఆ చూపు ద్వారా జ్ఞానాన్ని, శక్తిని అందించారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇంకా నేను అక్టోబర్లో అమరకంఠ యాత్ర వెళ్ళాను పత్రిజీతో. పత్రిజీతో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చాలా ఆనందాన్ని వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఆ అమరకంఠ ప్రయాణం అందరూ సీనియర్ మాస్టర్స్ తో, నేను అప్పుడు కొత్తగా ఛానల్లోకి వచ్చాను కానీ చాలా అద్భుతంగా దాన్ని కేశవరాజు గారు పెట్టారనమాట. ధ్యానరత్న కేశవరాజు గారు. అది చాలా అద్భుతంగా ప్రయాణం జరిగింది. అక్కడ సారు ఒకరోజు పొద్దున్నే 4 కిలోమీటర్ల పరిక్రమాన్ని ప్రకటించారు. అయితే నేను ఎప్పుడు కొండలు గుట్టలు ఎక్కగలిగేదాన్ని కాదు. ఎందుకో అది నా వల్ల కాదు అనుకునేదాన్ని. అయితే పత్రిజీ ఆ పరిక్రమలో నా చెయ్యి పట్టుకుని 4 కిలోమీటర్ల దూరంలో చాలాసేపు నా చెయ్యి పట్టుకుని నడిపించారు. అసలు నేను ఆ పరిక్రమ చేసినట్లు గాని, ఆ కొండల్ని ఎక్కినట్లు గాని నాకెక్కడా ఏమీ కష్టం కలగలేదు. ఆ పత్రిజీ చెంత మనం ఉంటే ఎంత అద్భుతమో నాకు ఆ పరిక్రమలో తెలిసింది. ఇది ఎలా సాధ్యమైంది? గురువు గారి యొక్క కృప. గురువు గారు మన మనసులోకి అంతరంగం అంతా తెలుసు ఆయనకి ఎవరేంటో. ఆ యొక్క శ్రమని శ్రమగా అనుకోకుండా చాలా ప్రేమతత్వంతో నా చెయ్యి పట్టుకుని నన్ను పరిక్రమ చేయించారు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ అప్పటికి తాడేపల్లిగూడెం సార్ అన్నమాట, కళాలక్ష్మి గారి హస్బెండ్, సడన్ గా పేరు మర్చిపోయాను. ఆ సారు సత్యనారాయణ గారు తాడేపల్లిగూడెం. ఆయన ఆ మన యొక్క ప్రయాణంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని అనిపించి ఆయన కేశవరాజు గారి మీద, టూర్ ఆపరేటర్ల మీద కంప్లైంట్ చెప్పారు. చెప్పగానే సారు ఆయనని చాలా చాలా కోపం చేశారు.
చేసి మన పిఎస్ సిస్టంలో మనం ఏం నేర్చుకోవాలి? నో కామెంట్, నో జడ్జ్మెంట్. ప్రతి పరిస్థితిని మనం అంగీకరించాలి అని చెప్పి, అది ఆయనకు చెప్పిన ప్రతి వాళ్ళకి చక్కగా అర్థమైంది. ఆ టూర్ వచ్చిన వాళ్ళందరికీ. ఎంత మనకి ఎలా నేర్పిస్తారంటే ప్రతి క్షణం గురువు మనకి అన్ని నేర్పిస్తూనే ఉంటారు. ఇంకా అక్కడ క్లాస్ లో సారు విశ్వాసం అనే మాట గురించి చెప్పారు. ఎంత అద్భుతం! విశ్వాసంలో ఏముంది అని అడిగారు. అంటే అందరూ విశ్వం ఉంది, శ్వాస ఉంది అని చెప్పారు. కానీ దాని అర్థం ఏంటి అని అడిగారు. అంటే ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు గురువే చెప్పాడు. విశ్వాసంతో మనం చేసేది ఏంటండి? శ్వాస మీద ధ్యాస. విశ్వాసం అంటే నమ్మకం ఉండాలి ఏ పని చేసినా కూడా. శ్వాసను గమనిస్తే విశ్వమే మన వశం అవుతుంది అని చెప్పారు. ఎంత అద్భుతం అండి! విశ్వం వశం అవడం అంటే ఏంటి? ఆ విశ్వం మన చేతిలోకి వస్తుందని కాదు. ఏ పని మనం నిర్వహించినా అద్భుతంగా ఉంటుంది. మనకి ప్రతి క్షణం తోడులా విశ్వం పనిచేస్తుంది అని విశ్వాసం గురించి చక్కగా వివరించారు. ఆ తర్వాత అక్కడ నర్మదా నదిలో స్నానం చేయడం, ఆ తర్వాత నా మాతను దర్శించడం, ఇంకా అక్కడ కూడా నడుస్తుంటే వానొచ్చింది పరిక్రమలో. అప్పుడు స్టాండింగ్ మెడిటేషన్ అన్నారు పత్రిజీ. వెంటనే అలాగ కూడా మళ్ళీ ఇంకొకసారి అలా నేచర్ లో మెడిటేషన్ చేయించారు. ఎంత అద్భుతంగా ఉంది అంటే మాటల్లో వర్ణించలేదు. సారు ఎక్కువ పిరమిడ్ హౌస్ విజయవాడ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడల్లా మేము వెళ్ళి కలుస్తాము. ప్రతిసారి కూడా సార్ దగ్గర ఎన్నో విషయాలు ఆయన చూపును బట్టి, ఆయన చేసే పనులను బట్టి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా ఆయన మనకి అనుభవపూర్వకంగా నేర్పుతారు. ఇంకా మా విజయవాడ మానస సరోవరానికి కృష్ణా పుష్కరాలకు వచ్చారు. సార్కి ఫిబ్రవరి 12న ఆ పిరమిడ్ బర్త్డే యానివర్సరీ అన్నమాట. అలా ఒక 3-4 సార్లు అక్కడికి వచ్చారు. దసరా సందర్భాల్లో వచ్చారు. సార్ వాళ్ళ 46 అనుకుంటాను మేడం, పెళ్లి రోజు సందర్భంగా కూడా అక్కడికి వచ్చారు. ఎప్పుడు సార్ని కలుసుకున్నా కూడా ఏదో ఒక కొత్త విషయం మనం సార్ ద్వారా నేర్చుకోవడం, అది మన జీవితంలో అప్లై చేసుకోవడం చాలా చాలా ఆనందం. ఇంకా సార్ పూర్వం రోజుల్లో బాగా చెప్పేవారు. ప్రతి ఝాని ఒక్కసారైనా జీవితంలో గిజా పిరమిడ్ సందర్శించండి అని. అయితే నాకు ఏ కోరిక లేదు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే ఒక మాట తెలుసుకున్నాను. కోరుకుంటే కొన్ని, కోరుకోపోతే అన్ని అని. అయితే నాకు ఈ గిజా పిరమిడ్ ప్రయాణం చాలా ఒక మాస్టర్ ద్వారా అందింది సమాచారం. అందాక నేను వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. కానీ వెళ్ళే రోజు రాత్రి 10కి ఇది నిర్వహించింది మన సాయి కుమార్ రెడ్డి సార్ అన్నమాట టీం. అయితే నాకు ఫ్లైట్ ఎక్కే ముందు ఈ ప్రయాణంలో సారు 13 రోజులు కూడా ఆ యాత్రలో మాతో ఉంటారు అని తెలిసింది. సాధారణంగా సారు అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పటికీ కూడా 3 రోజుల మించి ఆ టూర్ లో మనతో ఉండరు అనమాట. కానీ అప్పుడు 13 రోజులు సార్ ఉంటారు అని తెలిసింది. ఎంత ఆనందం వేసిందో చెప్పలేను. మనసంతా ఒక డాన్స్ చేస్తూ ఉందన్నమాట లోపల అంతా కూడా. 13 రోజులు పత్రికారితో మనం కలిసి ప్రయాణం చేయడం ఎంత భాగ్యమో, అది చాలా చాలా అదృష్టంగా భావిస్తాను. నిజంగా మనకి ప్రాప్తం అంటే మనకి అక్కడ అర్హత ఉంటేనే అది వస్తుంది అని నేను అనుకుంటాను. మరి ఎలాంటి ప్రయాణం కూడా మా ఇంట్లో కుటుంబ సభ్యులు నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి కూడా చక్కగా ప్రోత్సహించారు. అదంతా పత్రి గారి కృప అనుకుంటాను నేను. అక్కడ గిజా పిరమిడ్ లో ఎన్ని అనుభవాలు అంటే వెళ్ళే ముందు మేమంతా క్రూయిజ్ లో ప్రయాణం చేస్తాం అన్నమాట. ఆ క్రూయిజ్ లో 3 రోజులు ఉంటాం. అప్పుడు 3వ రోజు అయింది సారుతో అంటే రోజు ఎంతో ధ్యానం ఉంటది అనుకున్నాను. కానీ అక్కడ ఏం జరిగింది, సారు అందరినీ ఆటపాటల్లో చక్కగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఉండేలాగా స్వేచ్ఛనిచ్చారు. కానీ నేను ఒక రోజు ఉదయం 3వ రోజు ఉదయం సార్ కాళ్ళొత్తుతూ సార్ గదిలోకి వెళ్ళి అక్కడ కాళ్ళొత్తుతూ కూర్చున్నప్పుడు మనసులో అనుకున్నాను, సార్తో ఉంటే ఎంతో ధ్యానం చేస్తారు అనుకున్నాను. సారేమో అందరినీ స్వేచ్ఛగా వదిలేశారు అనుకున్నాను. కానీ వెంటనే సారు మన లోపల ఆలోచనలు పసిగట్టేస్తారు కదా.
మరు నిమిషంలో 5 నిమిషాల్లో అందరినీ పిలిచి అందరినీ కూడా ఆ యొక్క క్రూయిజ్ ముందు భాగానికి వచ్చేయమని చెప్పి 10 నిమిషాల్లో మొత్తం అందరినీ తయారు చేశారు. ఆ ముందు భాగంలో ఆ క్రూయిజ్ అలా సముద్రంలో వెళ్తూ ఉంటే ఆ ఓపెన్ టాప్ మీద మేమంతా కూర్చుని ఆయన ఎంతో అద్భుతంగా తన వేణునాద స్వరాన్ని అందిస్తూ ఉంటే ఎంతో ధ్యానం చేసాం అందరం కూడా. ఎంత ఆనందాన్ని పొందారో ప్రతి ఒక్కరూ కూడా. అసలు ఇట్లా మనసులో తలుచుకుంటే అట్లా ఆయన నెరవేరేలా చేస్తారు. అది పత్రిజీ గారికి మన మీద ఉన్న ప్రేమ అది. అయితే ఇంకా గిజా పిరమిడ్ ఎక్కేటప్పుడు నేను మెట్లు ఎక్కడం అవంతా కొంచెం కష్టంగా ఫీల్ అవుతాను. కానీ ఆ ఎక్కేటప్పుడు అంతా కూడా పత్రి సార్ పక్కనే ఉన్నారు నాకు. నేను చాలా త్వరగా అందరి మాస్టర్స్ కంటే కూడా ముందే గిజా పిరమిడ్ లోకి వెళ్ళిపోయాను. అక్కడ ధ్యానం చాలా చాలా అద్భుతం. ఆ తర్వాత కింగ్ పిరమిడ్ అంటారు, తర్వాత క్వీన్ పిరమిడ్ అంటారు గిజా పిరమిడ్. అక్కడ 2 ధ్యానం చేసి కిందకి దిగిపోవాలి. కానీ కొంతమంది ఒక పక్కకు వెళ్తుంటే అదే బయటకు వచ్చే మార్గం అనుకుని నేను కూడా దానిలోకి వెళ్ళాను. అక్కడ అది 3వ ప్రదేశం అంట. ఆ ప్రదేశం గురించి తెలుసు కానీ ఎవరికీ అక్కడ అనుమతి లేదు. కానీ మరి నా ముందు మేమంతా ఒక 20 మంది మాత్రం వెళ్ళగలిగాము. 40 మంది అటు ఊరికెళ్ళాము. సగం మందే అటు వెళ్ళామన్నమాట. పాక్కుంటూ వెళ్ళాలి. చాలా వంగుని నేల మీద వంగుని చాలా కష్టతరంగా ఆ గుహలో ప్రవేశించాం. ఎంత అద్భుతం అంటే అక్కడికి హాస్టల్ మాస్టర్స్, యోగులు అంతా కూడా శరీరాలు లేకుండా అక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తూ ఉండే రహస్య ప్రదేశం అంట. మరి నిజంగా అలాంటి ప్రదేశం ఉందని కానీ అక్కడికి వెళ్ళొచ్చని కానీ మనకు ఊహలో కూడా లేదు. అక్కడున్న మాస్టర్స్ అప్పుడు జర్మనీలో మనకి ఇప్పుడు జర్మనీలో ఉంటున్నారు. మధు, రమేష్ గారు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఎప్పుడూ అక్కడికి ప్రవేశం జరగలేదట. మేము ఆ దానిలోంచి అప్పుడు కొంతమంది వెళ్ళాక అది అక్కడికి వెళ్ళే ప్రదేశం కాదని కట్టడి చేసేసారు. మళ్ళీ వెళ్ళినట్టుగానే తిరిగి బయటకు వచ్చేసాం అందరం. అందరూ ఆశ్చర్యపోయారు. అంత అద్భుతమైన ప్రదేశంలో మేము కూడా కొంచెం సేపు ధ్యానం చేసుకురావడం మా భాగ్యంగా భావిస్తాను. అక్కడ గిజా పిరమిడ్ లో ధ్యానం చేసి వచ్చాక పత్రిజీ అందరినీ అడుగుతారు, మీ అనుభవాలు ఏంటి చెప్పండి అని. నాకైతే కొన్ని 1000 గంటలు అలా ఒకేసారి మోగితే ఎంత పెద్ద శబ్దం వస్తుందో అంత శబ్దంతో ఓంకారం వినిపించింది. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అలాంటి శబ్దాన్ని, ఆ ఓంకారాన్ని నేను ఎప్పుడూ విని ఉండలేదు. అదే చెప్తే ఓయబ్బో అన్నారు సార్. చాలా బాగా, చాలా తృప్తిని గిజా పిరమిడ్ సందర్శన చాలా బాగుంది. ఇంకా పత్రి సార్తో నేను బాలి యాత్ర చేశాను. అది కూడా మనం ఇంకా గిజా పిరమిడ్ అనుభవంలో ఇంకొకటి ఉంది మాస్టర్స్. గిజా పిరమిడ్ వెళ్ళినప్పుడు 13 రోజులు సార్తో ఉన్నాం కదా. ఒక 3 రోజులు దహాబ్ అనే ప్లేస్ లో ఇంటర్నేషనల్ వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది అనమాట. అది మామూలుగా అయితే మనలాంటి వాళ్ళు వెళ్ళలేము దానికి. కానీ అక్కడ పత్రిజీతో టీం అందరినీ కూడా పత్రిజీ తీసుకువెళ్ళారు మమ్మల్ని. అదంతా పెయిడ్ క్లాసెస్ అన్నమాట, ఇంటర్నేషనల్ క్లాస్. అయినా కూడా మా అందరి దగ్గర ఏమి డబ్బులు ఎక్కువ తీసుకోకుండా మా అందరినీ ఆ దహాబ్ అనే ఆ ప్లేస్ కి తీసుకెళ్లారు. అది నేచర్ ఎంత అద్భుతంగా ఉందో అసలు చెప్పలేను అనమాట. ప్రతి క్షణం ఆనందంగా, కొత్త కొత్త ప్రదేశాలు, ఎంతో రమణీయంగా ఉండే చోటకి మేము వెళ్ళాము. అక్కడ 2 రోజులు కూడా వరల్డ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాం. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆ పిరమిడ్ సందర్శన ద్వారా కూడా మేము తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా మేము సార్తో బాలి యాత్ర వెళ్ళాం. ఎంత అద్భుతం అంటే అది మనకి చెన్నై వంశీ, మనోజ్ వాళ్ళు వేసిన టూర్ అన్నమాట. వాళ్ళు మాతో మనోజ్ ఈజిప్ట్ వచ్చారు. అప్పుడు పరిచయం ఆయన చెప్పడం ద్వారా తర్వాత బాలి యాత్ర కూడా వెళ్ళాం పత్రిజీతో. ఎంత విశేషం అంటే ఎంతో అద్భుతంగా సార్తో దగ్గరగా ఇలా మనం యాత్రలకి దేశ విదేశాలైనా సరే పత్రిజీతో వెళ్ళినప్పుడు మనకి చాలా చక్కని ఆనందం లభిస్తుంది అనమాట. గురువు గారి సాంగత్యం కూడా లభిస్తుంది. ఎక్కడ పత్రి సార్ ఎప్పుడు మనతోనే ఉంటారు, మనతోనే మాట్లాడతారు, మన బస్సులోనే వస్తారు, మన పడవలోనే వస్తారు. ఎంత బాగుంటుందంటే అలా గురువు గారితో ప్రయాణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి. చాలా బాగుంటుంది. ఇంకా
నేను ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో కళ్ళజోడు మర్చిపోయాను. అక్కడ ఫ్లైట్ టైమ్ అయిపోతున్నా కూడా నేను కళ్ళజోడు ఎక్కడో పెట్టాను, ఫోటో దిగుతూ అని గుర్తొచ్చి వెనక్కి పరిగెత్తాను. పరిగెత్తితే అక్కడికి సారు గబగబా నడుచుకుంటూ ఉగ్ర రూపంతో వచ్చారు. "మేడం ఫ్లైట్ వెళ్ళిపోతుంది. పదండి ముందు" అని చెప్పి నన్ను కసిరి ఒక కన్నబిడ్డలాగా ఆయన మన యొక్క ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని అందరి ఆరాలో ఉంటాం కదా సార్‌కి. సారు వెంట పెట్టుకుని నన్ను మళ్ళీ ఫ్లైట్ ఎక్కించారు. ఎంత అద్భుతం అండి! ప్రతి క్షణం సార్ మనని కనిపెట్టుకునే ఉంటారు. ఇంకా బాలి యాత్రలో వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా అది ఒక వారం రోజుల ట్రిప్ అన్నమాట. అక్కడ ఒక సులి రిసార్ట్ అని దానిలోకి తీసుకెళ్లారు మమ్మల్ని. అంతకుముందు అది నాన్ వెజిటేరియన్ హోటల్ రిసార్ట్. కానీ అక్కడ ఉన్న మేడము, ఆ సులి అనే మేడము పత్రిజీ వచ్చి ధ్యానం చేయించాక, ఇలాంటి గురువు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇలా నాకిక్కడ ధ్యానం కావాలి. నాకు నాన్ వెజిటేరియన్ నచ్చట్లేదు అని చెప్పి, ఆవిడ మనందరితో అక్కడ ధ్యానం చేసి 100/100 పిరమిడ్ నేను కట్టిస్తాను. నా యొక్క రిసార్ట్‌ని మొత్తం వెజిటేరియన్‌గా చేస్తాను అని చెప్పి, మొత్తం ఆవిడ ఎంతో బిలీనీర్ అయినా కూడా డబ్బు కోసం ఆవిడ ఆశపడకుండా పత్రిజీ మార్గం అద్భుతమైన మార్గం అని చెప్పి చక్కగా తన రెస్టారెంట్ తీసేసి ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్ చేసేసారు. అక్కడ 100/100 పిరమిడ్ కట్టబడింది. ఎంత అద్భుతంగా ఆవిడ ఎంత సాఫ్ట్‌గా ఎంత దాన్ని ఎలా చెప్పాలంటే సామాన్యంగా జీవిస్తారు. అసలు ఆ డబ్బు, ఆ ఇది ఏమీ ఉండదన్నమాట మేడం. మరి ఎన్ని రోజుల నుంచో పత్రిజీ గారి రాక కోసం ఎదురు చూస్తున్నారట మేడం. చాలా అద్భుతం కదా! చక్కగా అక్కడ మనం అలా సామాన్యంగా ఎలా ఉండాలి, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సేవ ఎలా చేయాలి, మనం అన్నీ నేర్చుకోవచ్చన్నమాట. అలా అక్కడ బాలి యాత్రలో జరిగింది. అక్కడ ఆ ప్రయాణంలో ఒకసారి బుద్ధుడు స్తూపాలున్న చోటకి వెళ్ళాము ఒక చోటకి. అక్కడికి వెళ్ళినప్పుడు సారు దూరంగా కూర్చునున్నారు. అబ్బా! ఎంత బావుందో సార్‌తో ఇలా అని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఎంతో ఆనందపడ్డాను. ఆ తర్వాత వెంటనే మేము ఒక బండి లాంటిది ఎక్కాల్సొచ్చింది. వెహికల్ అన్నమాట. అయితే సారొచ్చి సడెన్‌గా నా పక్కన కూర్చున్నారు. అబ్బా! అసలు ఎంత ఆనందమో! సార్‌తో ప్రయాణమే ఆనందం అనుకుంటే, ఇంకా ఇంకా అద్భుతంగా సార్ నా పక్కన కూర్చుని ప్రయాణం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు సార్ నా కళ్ళలోకి చూస్తూ ఉండేవారు. ఎంత ఎంత ఆనందమో! ఇంకా అక్కడ మాట్లాడుకోవడానికి ఏం లేదు. అంతా సంతోషమే అన్నమాట. ఇంకా సార్‌కి ధ్యాన జగత్ పత్రిక అంటే ఇష్టం కదా! దాని అభివృద్ధి కోసం మనీ ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చిందన్నమాట. అయితే అక్కడ ఒకసారి అలాంటికి ధ్యాన జగత్ కోసం మా అమ్మాయి సుష్మా అన్నమాట. తను నాకు ఇద్దరు పిల్లలు. అయితే పెద్దమ్మాయి ధ్యాన జగత్ అభివృద్ధికి అని చెప్పి 15,000 క్యాష్ తీసుకొని పత్రి గారి చేతిలో పెట్టింది. పెడితే పత్రిజీ అన్నారు, "ఇది నాకేనా" అన్నారు. అంటే, "కాదు సార్ ఇది ధ్యాన జగత్ అభివృద్ధికి" అని చెప్పింది మా అమ్మాయి. అంతే వెంటనే దగ్గరకు తీసుకొని, "వెరీ గుడ్. అందరూ ఇలాగే ఉండాలి. మీరందరూ కూడా నా మానస పుత్రిక అభివృద్ధికి చేస్తున్నారంటే ఎంత గ్రేట్ మాస్టర్స్ మీరంతా కూడా" అని చెప్పి ఎంతో ఆనందపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క తన్, మన్, ధన్ ప్రతీదీ కూడా సేవకు ఉపయోగించండి అని ఎంత అర్థమయ్యేలాగా ఎంత క్లారిటీగా అడిగారో, "ఇది నాకా" అన్నారు. మా అమ్మాయి మాత్రం "కాదు సార్ ఇది ధ్యాన జగత్ అభివృద్ధికే" అంది. అసలు చూడండి సార్ మనల్ని ఎలా టెస్ట్ చేస్తారో. మన సార్ మీద చాలా ప్రేమ ఉంటది. కానీ ఆయన తన కోసం ఏమీ అడగరు. ఏదైనా సరే విశ్వ కళ్యాణం కోసమే అన్ని అడుగుతారు. ఇంకా మా ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకున్నాము. అది డిసెంబర్ 13, 2018 పత్రిజీ వచ్చి దాన్ని ఓపెనింగ్ చేశారు. ఇక్కడ కూడా గురువు ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటారు. నేను 2 సార్లు సార్‌ని మా పిరమిడ్ ఓపెనింగ్‌కి రండి సార్ అని ఎంతో రిక్వెస్ట్ చేసినప్పుడు, "నాకేం పని?" అన్నారు. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి గురువుగారు పిరమిడ్ ఓపెనింగ్‌కి రమ్మంటే ఇలా అంటున్నారు. అప్పుడు మా బాబాయ్ గారు నాగరాజు గారికి ఇలా అన్నారు సార్ అంటే, "అమ్మా నువ్వు సైలెంట్‌గా ఊరుకో. సార్‌కి ఏం చేయాలో, ఎలా చేయాలో తెలుసు" అన్నారు. అలాగే మళ్ళీ నాగరాజు సార్‌కి ఇలా సారు పిరమిడ్ ఓపెనింగ్ సార్ అని చెప్పగానే, సార్ చెప్పడం, పత్రిజీ మనని టెస్ట్ చేయడానికి మనం ఎలా ఉంటాము, ఏంటి, ఆలోచనలేంటి, వీళ్ళు సంయమనం అంటే ఓర్పుతో ఉన్నారా లేదా అని టెస్ట్ చేయడానికి చేస్తుంటారు. నేను రానన్నారు. కానీ వచ్చారు.
అరగంట మించి నేను ఇక్కడ ఉండను అని చెప్పారట రాఘవరావు సార్. కానీ గంటన్నర పైన ఉన్నారు. అసలు నేను క్లాస్ చెప్పను, ఓపెన్ చేసి వెళ్ళిపోతా అన్నారంట. అక్కడ వచ్చిన ఆ జానులందరినీ చూసి, ఆ నేచర్ చూసి చాలా ఆనందపడి అరగంట పైన క్లాస్ చెప్పారు. చెప్పాక మా పిరమిడ్ కి పేరేం పెట్టాలి అని అడిగారు. నాకేం లేదు సార్, మీతో పెట్టించుకోవాలనుకున్నాను అన్నా. మా పిరమిడ్ పక్కనే కనకదుర్గమ్మ గుడి ఉంటుందన్నమాట. మాకంతా కూడా వ్యూ అంతా కనిపిస్తూ ఉంటది. అయినా సారు గుడి వైపు కూడా చూడలేదు ఆయన. ఆకాశం వైపు చూశారు. చూసి కనకదుర్గ పిరమిడ్ అని చప్పట్లు కొట్టించారు. ఎంత ఎంత జ్ఞాని, ఎంత ఇది, ఆయన గురించి ఎన్ని చెప్పినా పదాలు తక్కువే సార్. అంత ఎనర్జీ అన్నమాట. అప్పటి నుంచి మా పిరమిడ్ హీలింగ్ పిరమిడ్ అయిపోయింది. ఎవరొచ్చి ధ్యానం చేసినా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత బాగా ఎనర్జీస్ ఉన్నాయో అంటారు. అంటే ఆ కనకదుర్గమ్మ గుడికి చాలా సన్నిధిలో ఉండడం, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి మనందరికీ తెలిసిందే. ఈ రెండు కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అప్పటి నుంచి పిరమిడ్ లో ఎన్నో క్లాసులు పెడతాము. ఎంతో చక్కగా అందరు జానులు వచ్చి ఆనందంగా ధ్యానం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆ ఓపెనింగ్ అప్పుడు మా పెద్ద మనవడు ఏం చేశాడంటే, మాది 3వ అంతస్తులో పిరమిడ్ వచ్చింది. కట్టక ముందే పత్రి సారు పిరమిడ్ లో వచ్చి ధ్యానం చేస్తారని తన యొక్క విజన్ చెప్పేశాడు పెద్ద మనవడు. అయితే అలాగే జరుగుద్దని కూడా నమ్మకం లేదు, కానీ జరిగింది. మాకు 70 సంవత్సరాల క్రితం కట్టిన ఇంటిలో, పాత ఇంటిలో లిఫ్ట్ పెట్టడానికి అది కూడా పిరమిడ్ పక్కకు వచ్చేలాగా ఆ యొక్క ఇంజనీర్స్ చేశారు. అంతా నేచర్ చేసింది, యూనివర్స్ చేసింది, పత్రి గారు చేశారు. అంతా ఓకే. అందరి సహాయ సహకారాలు ఉండబట్టే అది జరిగింది. అయితే పత్రి గారు లిఫ్ట్ లో వచ్చారు ఓపెన్ చేయడానికి. వచ్చి అప్పట్లో కొంచెం సార్‌కి కాళ్ళు నొప్పులుగా ఉండేవి. అయితే అందరికి పబ్లిక్ గా చెప్పారు. మీరెవరు పిరమిడ్ కట్టినా లిఫ్ట్ పెడితేనే వస్తాను, లేకపోతే రాను అని చెప్పారు. ఎంత ఆనందం వేసిందో మా పెద్ద మనవడికి ముందే ఆ విజన్ వచ్చేసినందుకు. ఇంకా చిన్న మనవడు 3 ఏళ్ల వాడు. వాడికి చిన్నప్పటి నుంచి కూడా మేము ధ్యానంలో ఉదయం లెగవంగానే చక్కగా తల్లిదండ్రులకి, గురువులకి, ప్రకృతికి, పంచభూతాలకి నమస్కారాలు చెప్పాలని నేర్పించాము. అయితే సార్ సడన్ గా ఆ చిన్న బాబుకు మైక్ ఇచ్చారు. ఇచ్చి మాట్లాడమని చెప్పారు. అస్సలు చూడండి, చిన్న బాబైనా కూడా వాడు ఏమి తడుముకోకుండా వెంటనే పంచభూతాలకు నమస్కారాలు, ఈ తల్లిదండ్రులు, గురువులు ఇవన్నీ చెప్పి అన్ని స్పష్టంగా చెప్పేసరికి పత్రి గారు చప్పట్లే చప్పట్లు. 3 ఏళ్ల వయసులో ఒక బాబు ఇంత ఆత్మజ్ఞానంతో ఉన్నాడంటే, ప్రతి కుటుంబం ధ్యాన కుటుంబం అవ్వాలంటే ముందు పెద్దలు నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి అని చెప్పి ఎంతో ఎంతో అద్భుతంగా ప్రతి వాళ్ళు ఈ కుటుంబంలా ధ్యాన కుటుంబంలా ఉండాలని చెప్పారు. ఎంత ఆనందం అండి. మనం ఒక్కళ్ళం ధ్యానం చేస్తామని కాదు, మన పిల్లలు, మన కుటుంబం అందరూ ధ్యానం చేయటం చాలా చాలా భాగ్యం అన్నమాట. ఇంకా పత్రి గారిని ఎన్నో చోట్ల ఎక్కడికి సమీపంలో వచ్చారన్నా మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన ఆగిరిపల్లి గరికపాటి పిరమిడ్‌కి వస్తారు. నూజివీడు విమలా గారింట్లో కలిసాము. విస్సన్నపేటలో కలిసాము. ఒంగోలులో అయితే సార్‌తో కలిసి ఒక పెద్ద శాకాహార ర్యాలీ చేసే భాగ్యం నాకు జరిగింది. ఎంత ఆనందం అంటే ఒక్కదాన్ని ఎళ్ళాడు ఒంగోలు. ఎళ్ళేసరికి ర్యాలీ స్టార్ట్ అయిపోయింది. వెంటనే నేను కూడా వెళ్లి జాయిన్ అయ్యాను. పత్రిజీ గారితో కలిసి ర్యాలీ చేయటం ఎంతో ఎంతో భాగ్యం. ఎన్నో ర్యాలీలు చేశాం కానీ అదొక కొత్త అనుభవం అన్నమాట. ఇంకా శివరాత్రికి కనిగిరి వెళ్ళాము. అక్కడ అఖండ ధ్యానం చేయించారు పత్రిజీ. అసలు పత్రిజీ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోవాలనిపిస్తూ ఉంటది ప్రతి క్షణం. ఇంకా మొన్న ఫిబ్రవరి 24న పత్రిజీ గారిని పిరమిడ్ వ్యాలీలో కలవడం, ఆయన సమక్షంలో ఒక అరగంట ఒంటరిగా గడపడం, అది నాకు 12 ఏళ్లలో సారిచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. ఎందుకంటే సార్ చుట్టూ ఎప్పుడు సమూహమే ఉంటుంది. కానీ ఆ రోజు సార్ ఒంటరిగా అక్కడ ఆయన ఇంటిలో ఉండడం పగోడాలో, ఆయనతో పాటు అలా కూర్చుని ధ్యానం చేస్తూ కూర్చోవడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఇంకా మొన్న హైదరాబాద్‌లో పత్రిజీ ప్రబోధాల సందర్భంగా ఆ సన్మానాలు జరిగినప్పుడు మళ్ళీ కట్టాలు వెళ్ళడం, అక్కడ కూడా మళ్ళీ ఇంకొక 45 మినిట్స్ సార్ దగ్గర కూర్చునే భాగ్యం నాకు లభించడం, సార్ నాకొచ్చిన గొప్ప వరాలుగా భావిస్తాను. ఈరోజు గురు పౌర్ణమి. అంటే పత్రి గారి గురువు గారు సదానంద యోగ్ గారిని కూడా మనం ఒకసారి స్మరించుకుందాం. ఆయన ఎంతో అద్భుతంగా అందించిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని పత్రిజీ మనందరికీ ఎన్నో లక్షలాది మందికి ఆయన గురువు గారి ద్వారా నేర్చుకున్న దాన్ని మనందరికీ అందించారు. గురువుల పండగ గురు పౌర్ణమి అంటే. ఎంతో అద్భుతంగా మనమందరం కూడా మనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న గురువులందరికీ ప్రణామాలు అర్పిద్దాము. ఇంత చక్కటి అవకాశాన్ని మనకు కల్పించినందుకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళకి,
మన పత్రిజీకి ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ రోజు శ్రీదేవి మేడం గాని, గిరిజా మేడం గాని ఎంతో చక్కగా గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వివరించారు. గురువు గారితో ఉన్నటువంటి సాంగత్యాన్ని, గురువు గారితో పొందినటువంటి అనుభవాల్ని ఎంతో చక్కగా గురు పౌర్ణమి సందర్భంగా వివరిస్తూ, గురు పౌర్ణమి అంటే ఎంతో శక్తివంతమైంది, ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ను, పరమ గురువుల యొక్క ఎనర్జీస్ ని తీసుకుంటామని కూడా మేడం ఇద్దరు కూడా ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా ఈ రోజు గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అని కూడా అంటాం ఫ్రెండ్స్. మరి గురు పౌర్ణమి అంటే మనము చిన్నప్పటి నుండి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా మనం లర్నర్స్ అనుకున్నాం. ప్రతి నిమిషం మనం నేర్చుకునేవాళ్ళం. మరి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఏ తెలిసింటే ఏ నేర్పించిన వాడు కూడా గురువే, బి నేర్పించిన వాళ్ళు కూడా గురువే, ఏ నుంచి జెడ్ వరకు నేర్పించిన వాళ్ళు కూడా గురువే. అందరూ మనం చిన్నప్పటి నుంచి మనకు తల్లి మొట్టమొదటి గురువు అంటాం. మరి తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, మరి ఎంతో మంది మనం ఈ భూమి మీద ఇప్పటి వరకు కూడా ఎంతో మందితో కలిసి ఉంటాం, సహచర్యం చేసి ఉంటాం. కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనము ఎన్నో నేర్చుకునే ఉంటాం. ఒక వస్తువు కానీ, ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక రాళ్ళు కానీ, ప్రతి ఒక్కరితోనూ ప్రతి దాంతోనూ మనం అనుసంధానం అవుతాం. అయినప్పుడు మనం ప్రతి చోట ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మరి అలా నేర్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇలా గురు పౌర్ణమి సందర్భంగా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మనము ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే మన ఆనాపానసతి ధ్యాన మార్గంలోకి వచ్చామో, అసలు శిశులైన జీవితం అంటే ఎందుకు జీవించాలి అన్న అద్భుతమైన టాపిక్ మన జీవితము యూటర్న్ అయింది ఫ్రెండ్స్. అది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఈ ఆనాపానసతి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏదో రోగాల రూపంలో మనం ధ్యానంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఆ రోగాలను బాగా చేసుకోవడమే కాకుండా గురువు గారు నేర్పించినటువంటి అద్భుతమైన ఆనాపానసతి ధ్యానాన్ని నేర్చుకొని, గురువు గారు చెప్పినటువంటి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవడం వల్ల మనము ప్రతి కష్టానికి, నష్టానికి, బాధకి కారణం ఎవరు ఎప్పుడు బయట చూపించే వాళ్ళం. అలాంటిది మనం ఈ రోజు అద్భుతమైన జ్ఞానం ద్వారా, గురువు గారు చూపించినటువంటి మార్గం ద్వారా అన్నిటికీ కారణం మనమే, ఎవరో కాదు. నీ యొక్క కర్మకు నువ్వే కారణము, ఎవరు కాదు. ప్రతి ఒక్క దాంట్లోనూ నువ్వు జ్ఞానమే వస్తుంది, నీకు అనుభవమే ఉంది. ప్రతి ఒక్కటి ఎంతో అనుభవాన్ని నేర్పిస్తుంది అని చెప్పినటువంటి ఒక మరణ భయాన్ని కూడా పూర్తిగా తీసివేసి, భయంలో నుంచి పూర్తిగా బయట రావాలని, నువ్వు పొందే ప్రతి సమస్యలోనూ నీకెంతో జ్ఞానము, ఆత్మజ్ఞానం వస్తుందని తెలియజేసి, ప్రతి నిమిషం కూడా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, నువ్వు నీతోనే ఉండాలి, అన్నిటికీ నీకు నువ్వే, ఎవరికి ఎవరు కాదు. కానీ అంతకన్నా ముఖ్యం, ఎప్పుడు మనం ఒంటరి వాళ్ళు కాదు, మనము మనతోనే జీవిస్తాం. మన లోపల ఒక దేహి, అద్భుతమైన ఆత్మ ఉంది, ఇక్కడ దేహం ఉందంటే లోపల దేహి ఉంది అని గుర్తించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పరమ పితామహ పత్రిజీకి మరొక్కసారి హృదయపూర్వకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పిరమిడ్ కాల్ సర్వీస్ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో చక్కగా మనకు సీనియర్ మాస్టర్స్ ఇద్దరు, శ్రీదేవి మేడం, గిరిజా మేడం ఎంతో చక్కని జ్ఞానాన్ని పిరమిడ్ కాల్ సర్వీస్ ఇచ్చినందుకు మరొక్కసారి పిరమిడ్ కాల్ సర్వీస్ టీం సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మేడం ఇద్దరికి కూడా చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు మాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఈ గురు పౌర్ణమి రోజు మాకు ఇంత సద్వినియోగం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు కూడా చాలా చక్కని జ్ఞానాన్ని ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. శ్రీదేవి మేడం, ఈ సందర్భంగా గిరిజా మేడం కి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఒక ఫ్రెండ్ లాగా ఈ స్క్రీన్ ని షేర్ చేసుకున్నందుకు, ఇద్దరం కలిసి చేసినందుకు, ఇది మిత్రత్వం అంతే. థ్యాంక్ యూ. మిత్రత్వాన్ని ఆచరణ ఆచరణలో పెట్టి చూపించాం. అది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అది నిజమే ఫ్రెండ్స్. ఇక్కడ చెప్పుకునేది ప్రతి ఒక్కటి కూడా పత్రి సార్తో ఉన్న సాంగత్యము, ప్రతి అనుభవము
ఇది ప్రాక్టికల్ గా మేడమ్స్ ఇద్దరు అనుభవించి చెప్పిండేటివే. ప్రతి ఒక్క మాట కూడా ఎంతో అనుభవ జ్ఞానం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మార్గంలోకి అందరూ రావాలి, శాకాహారులుగా మారాలి, ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్తులకు మనం అందరం కూడా ముందుండి కంకణం కట్టుకొని గురువు గారి యొక్క మార్గాన్ని అద్భుతంగా జయప్రదం చేద్దాం. ఇదే మా యొక్క పిరమిడ్ కాల్ సర్వీస్ తరఫున ఇది అద్భుతమైన సందేశం ఫ్రెండ్స్. మేడం థ్యాంక్ యూ మేడం. చిన్న మాట, మన పత్రి గారు Okay. ధ్యానము శాకాహారం చెప్తారు కదా. మెయిన్ కాన్సెప్ట్స్ అంటే శాకాహారం అంటే నా ఇంటి పేరు ఆకుల. నాకు ఎంత అప్పట్లో ఆ ఇంటి పేరు గురించి ఏం తెలిసేది కాదు. చూడండి, శాకాహారంతో ఆకుకూరలు భోజనం అని మనం చెప్తాం. ఆకుల అనేది మా ఇంటి పేరు. నాకు అలా నేను నిర్ణయించుకొచ్చినందుకు నాకు నేను ఒకసారి అందరితో షేర్ Thank you. చేసుకుంటున్నాను. కృతజ్ఞతలు Yes, ma'am. అందరికి. అంతే మేడం, ప్రతి దానికి కారణం ఉంది. కారణం లేకుండా ఏది జరగదు లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. గిరిజా మేడం, శ్రీదేవి మేడం, ప్రత్యేక ధన్యవాదాలు మీకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫున. థ్యాంక్ యూ ఓకే మేడం. అమ్మా. ఓకే అమ్మా, ఓకే మేడం. బాయ్.